హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శాంతి. మనం ఈరోజు రీసేల్కి ఒక హౌస్ వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ అండి. 5 BHK వస్తుంది. మనకి రోడ్ కూడా చూసుకున్నట్లయితే 60 feet రోడ్ అనేది వస్తుందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మన కార్ పార్కింగ్ వచ్చేసరికి లోపల 1 కార్ పార్కింగ్ వస్తుంది అండ్ బయట వచ్చేసరికి 1 కార్ పార్కింగ్ అనేది ఇస్తున్నారండి, షెడ్ లాగా వేసుకొని. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసరికి 116 square yards అండి. ఒకసారి హౌస్ ఎలివేషన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇది 5 BHK వస్తుందండి. G+1+ పెంట్ హౌస్ అండ్ దానిపైన వచ్చేసరికి మీకు సోలార్ కనెక్షన్ కూడా అనేది ఇచ్చేసారండి. ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి కూడా 2 BHKనే వస్తుందండి. ఇది మనకి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఆల్రెడీ రెంటల్కి ఉంటున్నారు, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూపించట్లేదు. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లే ఉంటుంది, బట్ కొంచెం చిన్న మోడిఫికేషన్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ ఇస్తున్నామండి, ఇండియన్ టేక్ వుడ్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి, రోడ్డుకి వ్యూ ఉంటుంది. ఎందుకంటే రోడ్డుకి మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి, దగ్గర కూడా కాదు, రోడ్ ఫేసింగే ఉంటుందండి మనకి. ఇది వచ్చేసరికి మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గేట్ కూడా పెట్టేశారండి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు సేఫ్టీ కోసం అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ ఓనర్సే ఉంటున్నారండి. ఇది చూసుకున్నట్లయితే మనకి ఫుల్ ఇంటీరియర్ వర్క్ అనేది చేసేసారండి. మొత్తం కూడా చూడండి, చాలా బాగా చేయించుకున్నారు వీళ్ళు వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనకి పూజా రూమ్ వస్తుంది. ఇదంతా కూడా మనకి కిచెన్ వస్తుందండి. వుడ్ వర్క్ అనేది కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా అనేది వస్తుంది. ఇక్కడ లైట్స్ కానీ మొత్తం కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఒకసారి ఎలివేషన్ కూడా చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి 2 BHK అండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చిన్న ప్లేస్ అనేది ఉంచుకొని వాళ్ళు ఆఫీస్కి లాగా అని చెప్పేసి ఒక చిన్న డ్రెస్సింగ్ లాగా పెట్టుకొని అండ్ చైర్ అనేది తీసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు కామన్గా ఇస్తున్నారు కాబట్టి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ నచ్చేలాగా వాళ్ళకి కార్టూన్స్ అండి, అలాగా పెయింట్స్ అండ్ అలా వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారు. వాళ్ళకి నచ్చినట్లుగా పిల్లలు ఇష్టపడేలాగా అనేది చేయించారు కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్స్ కానీ చాలా బాగుంది. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్ అనేది చూద్దాము. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి పెంట్ హౌస్ లాగా వస్తుందండి. వాళ్ళు గార్డెన్ లాగా కూడా చేయించుకున్నారండి. ఇదంతా కూడా గార్డెన్ వస్తుంది. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ల్యాండ్ వచ్చేసరికి 116 square yards, కానీ 116 లాగా ఉండదండి, చాలా పెద్దగా కనిపిస్తుంది మీకు. ఇదంతా కూడా గ్రీనరీ లాగా వస్తుంది. ఇదంతా కూడా గ్రీనరీ లాగా వస్తుందండి మనకి. ఇక్కడ పైన వచ్చేసరికి 2 ట్యాంక్స్ అనేది ఇస్తున్నాము, 2000 లీటర్స్వి. ఇక్కడ లోపల ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇది వచ్చేసరికి స్టోరేజ్ లాగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఓనర్స్ వాళ్ళు, బట్ కాకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మాత్రం ఇచ్చారండి మనకి. చూడండి, వ్యూ కూడా చాలా బాగుంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి సోలార్ అనేది ఇచ్చారండి. ఇక్కడ సోలార్ 5 kV సోలార్ అనేది కనెక్షన్ ఇచ్చారు అండ్ పైన కూడా మనకి సోలార్ కనెక్షన్ అనేది ఇచ్చేసారండి. ఇది వచ్చేసరికి పెంట్ హౌస్ అండి. మనకి ఇది కూడా రెంటల్కి ఇచ్చేసుకోవచ్చు. ఇదేంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక పెద్ద బెడ్రూమ్ వచ్చేసిందండి. చూసారు కదా, ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయించుకున్నారు వాళ్ళకి నచ్చినట్లుగా. అండ్ ఇక్కడ బాత్రూమ్ చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసిందండి. ఇక్కడ మనకి టబ్ కూడా ఇచ్చేసారండి బాత్రూంలో వచ్చేసరికి. ఇదో చూడండి, చాలా బాగుంది. అండ్ మనకి లొకేషన్ ఎక్కడ వస్తుందంటే బండ్లగూడ జాగీర్ వస్తుందండి. అభ్యుదయ నగర్ అంటారు దీన్ని. అండ్ 60 feet రోడ్స్ కూడా వస్తాయండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వస్తుంది. చూడండి, ఇంటీరియర్ వర్క్ కానీ అండ్ ఫుల్ ఫర్నిచర్డ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాల్ సీలింగ్ కూడా అయిపోయిందండి. ఒక్కసారి మనం టెర్రస్ పైన కూడా చూద్దాము. ఇదంతా కూడా టెర్రస్ వస్తుందండి. మనకి నైట్ వ్యూకి అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ సైడ్ కూడా మనకి స్టెప్ బ్యాక్స్ లాగా పెట్టుకొని వాళ్ళు గార్డెన్ లాగా కూడా చేసుకున్నారండి. ఇక్కడ కానీ మనకి నైట్ కానీ కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మనకి సోలార్ కనెక్షన్ అనేది ఇచ్చారండి. 5 kV సోలార్ కనెక్షన్ కూడా పెట్టేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ. అండ్ మనకి ఇదంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రైమ్ లొకేషన్లో కూడా ఉందండి. ఇది చూడండి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి, మనకి రోడ్డు కూడా చాలా క్లారిటీగా కనిపించేస్తుందండి. అండ్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి చెప్పేశాను కదా, బండ్లగూడ జాగీర్ అభ్యుదయ నగర్ వస్తుందండి. అండ్ మీకు మరిన్ని వివరాల కోసం అనేది పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.